నేను ఒక వ్యక్తి మాత్రం రుణపడి ఉంటానండి. ఆయన పెద్ద వంశీ గారు. సితార, ఆలాపన, అన్వేషణ తీశారే. నాకు చాలా మొహమాటం ఎవరన్నా ఏదైనా అడగాలంటే, చాలా అంటే చాలా మొహమాటం. ఎవరికైనా ఏదైనా కావాలంటే చేసి పెట్టేస్తాను, కానీ నాకంటూ ఏదైనా కావాలంటే నేను అడగలేను. సరే, అందరం కలిసి ఉండేవాళ్ళం. ఈవి సత్యనారాయణ గారు, నేను ఒక పైన చిన్న గుడిసెలో ఉండేవాడిని ట్రస్ట్పురంలో. నేను ఒల్లూరుపల్లి రమేష్ ప్రొడ్యూసర్ గారు ఇద్దరం కలిసి తన గుడిసెలోకి నేను వెళ్ళి జాయిన్ అయ్యాను. దేవదాస్ గారు కింద ఉండేవారు. వాళ్ళ దేవదాస్ గారు, మా లక్ష్మి గారు, దేవదాస్ గారు మిసెస్ తెలుసు. ఆవిడ ఫస్ట్ ఇన్స్టిట్యూట్లో ఉండగానే నన్ను చిరంజీవి గారితో పనుంటే ఆవిడ తీసుకెళ్ళారు. అప్పుడే చిరంజీవి గారికి వచ్చాను నాకు 84లో. వెళ్ళినప్పుడు ఈ వీళ్ళు పరిచయం అయ్యారు. ఆ ఇంట్లో మద్రాసు వెళ్ళటం ఫస్ట్ టైం. ఆ పైన అప్పుడే నేను అలాగే నెక్స్ట్ ఇయర్కి వచ్చేస్తాను కదా, నీ దగ్గర ఉంటాను రమేష్ అని ఒల్లూరుపల్లి రమేష్తో చెప్పి రావడం జరిగింది. అక్కడ వంశీ గారు, పెద్ద వంశీ గారు అందరూ ఉండేవారండి. జంజాల్ గారు, నాకేంటంటే జంజాల్ గారి సినిమాలో చేయాలని ఇష్టం. అప్పటికే జంజాల్ గారి సినిమాలోనూ 2 జల సీత, 4 స్తంభాలాట, అంటే నా వయసుకు తగ్గ క్యారెక్టర్లు అయ్యి వచ్చాయి. ఆయన ఇస్తారేమో చాలా కాలం తిరిగా. ఎవరు అన్నారు, వంశీ గారు సినిమా తీస్తున్నాడు, కృష్ణ మన పెద్ద వంశీ గారు వెళ్ళొచ్చు కదని. ఈ రమేష్ ప్రొడక్షన్ మేనేజర్ కూడా చేసేవాడు, మంచుపల్లకి ఆయన్ని, చిరంజీవి గారి. ఆయన దగ్గరికి వెళ్ళా. చూడగానే రెండో మాట లేదండి. ఆయన ఎదురు, ఆయన వెనకాలేమో ఇళయరాజా గారి ఫోటో పెన్సిల్ స్కెచ్ చేసింది అద్భుతంగా. ఏ ఊరు? భీమవరం సార్. హీరో అవుతావు నువ్వు, చిన్న కాన్ఫిడెన్స్. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేశాను సార్, డాన్స్ కూడా వచ్చు, రేపు కనిపించు. సరే సార్, రేపు కనిపించాను. క్రాపు ఇలా కాదు, వేరే విధంగా మార్చే, మళ్ళీ వెళ్ళాను, ఏదో క్రాప్ అల్లలో చేయించుకొచ్చాను. సరే, రేపు 4 గంటలకు వచ్చా అన్నాడు. ఎన్ని గంటలకు రమ్మన్నారు? రేపు 4 గంటలకు వచ్చాయన్నారు వంశీ గారు. ఆయన పై మేడ మీద ఉండేవారు, రాఘవేంద్ర గారు ఇల్లు కూడా దగ్గరే. కింద కుక్క ఉండేది. తెల్లారి 4 గంటలకి 4 o'clockకి కుక్క, అది ఆల్రెడీ దానికి హిస్టరీ ఉంది, కరిచేసిన 2-3 నన్ను. ఈయన రెంట్కుండేవాడు పైన వంశీ గారు. మెల్లిగా గోడ దూకి మెట్లెక్కేసాను. ఫస్ట్ కుక్కకి అంత దూరం, అంటే దాని గొలుసు కట్టేసి ఉంటుంది. మెట్లెక్కేసి పైకి వెళ్ళాను, పై ఫ్లోర్కి వెళ్ళాను. ఈయన పైన చిన్న హట్ ఉంటుంది వంశీ గారి పైన. ఆయన మ్యూజిక్ సెట్టింగ్స్ అన్నీ, స్టోరీ డిస్కషన్ దాంట్లోనే. మిగతా ఫ్యామిలీ ఊరు వెళ్ళారు, ఈయన ఒక్కైనా ఉంటాడు దాంట్లో. 4 o'clockకి వెళ్ళి మెల్లిగాను. ఆయన కోపం, మా వంశీకి, పెద్ద వంశీకి కోపం. అంటే ఇప్పుడు తెలుస్తుంది ఎంత కోపం. మరి ఎవడో వచ్చి తలుపు కొడితే కోపం రాదు, వేషం కోసం. వెళ్ళి తలుపు మెల్లిగా టపా కొట్టా. 4:30 అయింది, లేదు. ఈ పిల్లాట్లు ఎలా ఆడతా రింగ్ ఉంటుంది కదండి, తాళం వేస్తాం కదా, ఆ రింగ్లో ఏలి పెట్టా. నేను టైంపాస్ అవ్వక ఏలి పెట్టాను. ఇలా అన్నాను, ఏలు బీసిపోయిందండి, దాంట్లో రావట్లేదు. 5 అయింది. ఇంకా అసలు మొండితనం కదా, గట్టిగా లాగే రోడ్కి ఈ స్కిన్ పలంగా వచ్చి ఇది ఉబ్బిపోయి బొట్టన వేలంత అయింది ఆ ఏలు. నాకు అర్థమైపోయింది ఇంకా రాదని. పాల ప్యాకెట్ వేసేవాడు, పాలు వచ్చాడు, ఆడికని చెప్పి ట్రై చేశాడు. ఇరుగుపోయినా పర్లేదు, లాగేవయ్యా, ఆయన వచ్చాడంటుంటే మొత్తం నన్ను హీరో అవుతా అన్నాడు. హీరో సినిమా కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ టు పేదో, దాంట్లో నేను హీరోనండి. ఇంకా ఆయనేమో తిక్కడు. ఇప్పుడు నాకు ఇది ఏదైనా ఏళ్ళు దాంట్లో ఎందుకు పెట్టాము, తీసేస్తాడు. ఏళ్ళు ఇరిగిపోయినా పర్లేదు, లాగమంటే లాగాడండి. పేపర్ వాళ్ళు లాగాడు. 7 అయింది, 8 అయింది, 9 అయింది, 10 అయింది, ఆయన రావట్లే. వేషం పోతే పోయింది, వేలు ముఖ్యం. ఇది కాకపోతే ఇంకొకరు ఇస్తారు వేషం. గట్టిగా అరిచా, గట్టిగా తలుపు కొట్టా, తన్నా. ఆడెవడో వేషం కోసం వచ్చాడు నాలాగే. పేరేదో ఉంది నాకు. సరే వచ్చి ఇలా అయిపోయింది, రమ్మన్నారు, ఇలా అయిపోయింది అన్న. సరే ఉండు, నేను ఎవరినన్నా తీసుకొస్తాను ఇప్పేవాళ్ళని అని వెళ్ళాడు. సరిగ్గా వచ్చి నిద్ర కలుతా 10 o'clockకి డోర్ అలా ఓపెన్ చేశాడు. ఆ డోర్తో పాటు నేను కూడా అలా వెళ్ళి అలా ఉండిపోయాను. కళ్ళంటే ఉబ్బిపోయి ఉన్నాయి కళ్ళు. తెల్లగట్టు 4 గంటలు వేస్తాను, టెన్షను. ఏం డిప్మోహం, ఆయన డిప్మోహం అన్నాడు నన్ను. ఎందుకో ఏం డిప్మోహం అన్నాడు. సార్ ఇప్పుడు వచ్చావేంటి, నేను 4 గంటలు రమ్మంటే అన్నాడు. సార్ నేను 4 గంటలకు వచ్చాను సార్, తెల్లగట్ల. నిన్ను ఎవడయ్యా తెల్లగట్టు 4 గంటలు రమ్మన్నది, నేను మధ్యాహ్నం 4 గంటలు రమ్మన్నాను, సాయంత్రం 4 గంటలకి అన్నాడు. దేవుడా, సరిగ్గా వినాలి కదరా, కంగారు. వేషం దాని వాల్యూ, వేషం. సార్ ఏలు దాంట్లో ఎందుకు పెట్టావు అన్నాడు.
సార్ అది కాదు సార్, ఇది ఆడతారు ఏమో పిల్లడు నన్ను ఆడటానికి అలా లోపలికి వెళ్ళిపోయాడు, నేను ఏళ్ళు పట్టించుకోవట్లేదు. ఓహో నాయన ఇదేంట్రా బాబు పరిస్థితి అన్న పాపం వాడు వచ్చాడండి, నా అలాగే వేషాల కోసం ట్రై చేసుకునేవాడు. వచ్చి స్క్రూ డ్రైవర్ తీసుకొచ్చండి, స్క్రూ డ్రైవర్ ఇప్పేసి దీంతో పాటే ఇది ఇప్పుడు అది కూడా రింగ్ కూడా ఉంది, దాంతోపాటు ఘంటసాల గారి అల్లుడు మా ఉస్మాన్ రోడ్లోనే ఒక క్లినిక్, ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయనకి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా, నవ్వు వస్తుంది కదా సిగరెట్ సిచ్యువేషను. ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఏరు ఇది ఇదేంటయా అన్నాడు. సరే సార్ ఇలా వంశీగా దగ్గరికి వేషం కోసం వెళ్ళానండి, దానికి వెళ్ళి పెట్టాను ఇరికిపోయింది సార్, ఇది ఇలా దీన్ని ఏమన్నా వీళ్ళు కట్ చేయాలి, దీన్ని నేను ఎక్కడ కట్ చేస్తాను, నేను డాక్టర్ని అని ఆయన ఏదో వేసాడు. మొత్తానికి పాండీ బజార్లోనూ తాళాలు తీసి కూడా ఉంటాడు కింద కూర్చొని, వాడి దగ్గరికి వెళ్ళి ఇలా అప్పచెప్పి బేవాళ్ళను పుట్టి హైదరాబాద్ చదువుకుని మద్రాసు వచ్చి ఆయన గుమ్మం ఎక్కి దాంట్లో ఏలి పెట్టవలసిన పని ఏంట్రా ఎదవా అని నాకు నేనే తిట్టుకుని బాధపడి ఇప్పుడంటే నవ్వు వస్తుంది. కానీ ఆడు మెల్లిగా నా ఏలు తెక్కకుండా, ఆడి పేరు రఫీ అండి, కోసినోడి పేరు రఫీ. 32 years అయిపోద్ది, ఇంచుమించు 30 years. వాడు జాగ్రత్తగా కట్ చేసి డబ్బులు ఇస్తే కూడా తీసుకోలేదండి ఆడు. రఫీ అన్నాడు కట్ చేసి ఆ మొక్క నా దగ్గర చాలా కాలం దాచాను, అది ఆ రింగు తీసుకెళ్ళి మళ్ళీ కొత్త రింగు తీసుకుని అలాంటిది. ఇప్పుడు చేసిన తప్పు పని ఏంటంటే అంతకు ముందు ఏమో ఇత్తడిది, ఇది ఇప్పుడు సిల్వర్ తీసుకెళ్ళి పెట్టా అన్నాడు ఆయన. దాన్ని పెట్టేసి వస్తాను సార్ అన్నాను. రేపరా అన్నాడు. సడన్గా మహర్షి స్టార్ట్ అయింది సినిమా. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఇక్కడ మొత్తం లేచిపోయింది కదండి, కుట్లో వేయించుకుని దీనికి ఏలికి అలాంటి కష్టాలు నాకే కదండి చాలామందికి వస్తాయి. ఎవడో కప్పి వేలు పెట్టాడు, మనం వేలు పెట్టాం. దాని గురించి మొత్తం రఫీ అన్నోడి దగ్గరికి వెళ్ళి కట్ చేయించుకుని కుట్లు వేయించుకుని